ఆర్ఎస్ఎస్ వ్యక్తులను గవర్నర్లుగా చేసి మోదీ సర్కార్ రాజ్యాంగాన్ని అవమానిస్తున్నారని ఆరోపించారు సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ. న్యాయ వ్యవస్థను ధ్వంసం చేసే ప్రయత్నం బీజేపీ చేస్తోందని మండిపడ్డారు. కొన్ని రాష్ట్రాల్లో గవర్నర్లదే పెత్తనంలా మారిందన్నారు. గవర్నర్ల నిర్ణయాలపై పలు రాష్ట్రాల సీఎంలు కోర్టును ఆశ్రయించారని గుర్తు చేశారు. గవర్నర్ల నిర్ణయాన్ని సుప్రీంకోర్టు తప్పు పట్టిందని చెప్పారు. సుప్రీంకోర్టు తీర్పును ఉపరాష్ట్రపతి ఆక్షేపించడం సరైన పద్ధతి కాదన్నారు నారాయణ. అంటే నిన్న భారత ఉపాధ్యక్షులు వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆయన చాలా ఘోరమైన రిమార్కు సవాలు న్యాయ వ్యవస్థ చేశాడు. మన ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంలో 5 వ్యవస్థలు ఉంటాయి, సంస్థాగతమైన వ్యవస్థీకృతమైంది. అందులో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఒకటి, జ్యుడిషియరీ ఒకటి, సిబిఐ, ఎలక్షన్ కమిషన్, నీతి ఆయోగ్. గవర్నర్స్ అనేది నామినేటెడ్ బాడీస్. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి రాష్ట్ర ప్రభుత్వం. ప్రజల చేత ఎన్నుకోబడిన రాష్ట్ర ప్రభుత్వం క్యాబినెట్ ఒక తీర్మానం చేస్తే అది ప్రజలకు సంబంధించిన తీర్మానమే కదా. దాన్ని ఒక తప్ప 2 దఫాలు క్లారిఫై అడగదు తప్ప 3వ దఫా కంపల్సరీగా అంగీకరించాల్సిందే. రాజ్యాంగం లోబడి కాకుండా రాజ్యాంగం ఇతర పద్ధతుల్లో కానీ తీర్పిచ్చుంటే అది విరుద్ధం, అంగీకరించడానికి వీల్లేదు. సుప్రీంకోర్టుకి ఎంతవరకు కదంటే అంగీకృత విషయాలను సక్రమంగా అమలు చేస్తున్నారా లేదా, లోపాలు ఉన్నాయా లేవా అని చెప్పడమే సుప్రీంకోర్టు యొక్క బాధ్యత. అందుకని పొలిటికల్ పాలసీలు ఎప్పుడు తీసుకోవద్దు. ఈసారి కూడా ఏమైంది, రాజ్యాంగంలో మనకు ఉన్నటువంటి హక్కుల్లో ఎలక్టెడ్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి హక్కులు కూడా ఉన్నాయి కదా. నామినేటెడ్ బాడీగా ఉన్న గవర్నర్ తీసుకోవాల్సిన లా అన్ని ఆయన తీసుకుంటే అట్టుకుతుంది. అందువల్ల కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి లోపాలని సరిదిద్దడానికి లేదా కాన్స్టిట్యూషన్ అంగీకరించిన అంశాలని సరిగా అమలుపరచకుండా పోతే ఇంటర్వ్యూ అయ్యే శక్తి సుప్రీంకోర్టుకు ఉంటుంది. సుప్రీంకోర్టు కూడా ఈక్వల్ టు ది. ఇప్పుడు వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా సాక్షాత్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, సెకండ్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని ఛాలెంజ్ చేస్తున్నాడు. సుప్రీంకోర్టు రాజకీయాలు చేస్తూ ఉంది, అది చేయడానికి వీల్లేదు. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని ధిక్కరిస్తారా, తర్వాత గవర్నర్ని ధిక్కరిస్తారా అని చెప్పేసి అని మాట్లాడుతున్నాడు. ఇది ఎక్కడ విరుద్ధం? దీన్ని బట్టి అంటే వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ఆయన ఒక్క క్షణం కూడా పదవిలో ఉండడానికి వీల్లేదు. హీ షుడ్ బి రిమూవ్డ్ ఫ్రమ్ ది ప్రెసిడెంట్షిప్. న్యాయబద్ధంగా ఇచ్చినటువంటి సుప్రీంకోర్టు తీర్పుని ఆయన వ్యతిరేకించినప్పుడు ఆయన ఉపాధ్యక్షుడు ఉండేటువంటి